Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 3.2లో ఫస్ట్ ప్రాబ్లంలో థర్డ్ బిట్ ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. సాల్వ్ ది ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్స్. ఇక్కడ రెండు ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. బై సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. జనరల్గా సాల్వింగ్ అంటే మీనింగ్ ఏంటి? వేరియబుల్ ఏదైతే ఉందో ఇక్కడ ఎక్స్ ఒక వేరియబుల్, వై ఒక వేరియబుల్ ఉంది, వీటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడమే. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 3x - y = 3 ఫస్ట్ క్వశ్చన్ అయితే 9x - 3y = 9 అని సెకండ్ క్వశ్చన్ అయింది కదా, సెకండ్ లైన్. ఇది అబ్జర్వ్ చేయండి, సెకండ్ దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రతి నెంబర్ని కూడా LHS RHS కూడా 3తో డివైడ్ చేద్దాం. ఈ 9x/3x ఎంత అవుతుంది? 3x అవుతుంది. 3y/3 ఎంత అవుతుంది? -y అవుతుంది. -3y/3 3 క్యాన్సిల్ అయితే -y. 9/3 3 అవుతుంది. ఇప్పుడు ఈ లైన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 3x - y = 3, ఇది కూడా 3x - y = 3. అంటే ఈ రెండు కూడా సేమ్ లైన్. ఇప్పుడు ఒక గ్రాఫ్ మనం సపోజ్ దీనికి గ్రాఫ్ థింక్ చేద్దాం. ఇలా మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఇలా వచ్చింది అనుకుందాం. ఈ రెండు ఒకే లైన్ కదా, కాబట్టి అది ఈ లైన్ వస్తుంది. అంటే దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఈ లైన్ మీద ఉండి ప్రతి పాయింట్ కూడా దాని సొల్యూషన్. ఎవ్రీ పాయింట్ దట్ లైస్ ఆన్ దట్ లైన్ ఈజ్ ఎ సొల్యూషన్ ఫర్ దీస్ లైన్స్. ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు. ఎలా అంటే ఇక్కడ మనం దీన్ని A1 B1 C1 అని, దీన్ని A2 B2 C2 అని కంపేర్ చేసుకుంటే A1/A2 చేస్తే 3/9, అది 1/3 వచ్చింది. B1/B2 అంటే -1/-3, మైనస్ క్యాన్సిల్, అది కూడా 1/3 వచ్చింది. C1/C2 ఈ రెండు ఈక్వాలిటీ రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి 3/9. ఇటు తీసుకొస్తే -3/-9, మైనస్ క్యాన్సిల్, ఇది కూడా 3 1 3 3. ఎప్పుడైతే A1/A2 = B1/B2 = C1/C2 అయిందో మనకు తెలుసు కదా. ఎప్పుడైతే ఈ ఆల్ ద 3 ఈ రేషియోస్ ఎప్పుడైతే ఈక్వల్ అయ్యాయో both the lines represent coincident lines. ఇలాగా మనకు వచ్చింది అంటే కోఇన్సిడెంట్ లైన్స్ కి దే హ్యావ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. Therefore, the given pair of linear equations, or simply the pair has infinitely many solutions. సో ఇది జస్ట్ నేను మాకు చెకింగ్ కి మాత్రం చెప్పాను. లేదనుకుంటే ఇలా మనం 3తో డివైడ్ చేసి ఈ రెండు కూడా ఇండికేట్ బోత్ రిప్రజెంట్ సేమ్ లైన్ కాబట్టి సో దిస్ లైన్ లేదా దిస్ పెయిర్ ఏదైనా కూడా హ్యాస్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అని కూడా రాసేయచ్చు. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ మనం ఎంత తీసుకుంటే దాని కరెస్పాండింగ్ గా వై వస్తూనే ఉంటుంది. మీరు ఎక్స్ని మారిస్తే వై మారుతుంది, మళ్ళీ ఎక్స్ని మారిస్తే వై మారుతుంది. అంటే ఎక్స్ మరి ఎన్ని వాల్యూస్ తీసుకోవచ్చు? ఇన్ఫైనైట్ వాల్యూస్ తీసుకోవచ్చు. ఇన్ఫైనైట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ కి కూడా ఇన్ఫైనైట్ వాల్యూస్ ఆఫ్ వై వస్తూనే ఉంటుంది కదా. అందుకనే ది పెయిర్ హ్యాస్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. సో దీంతో మనకి థర్డ్ బిట్ అనేది కంప్లీట్ అయింది. ఇఫ్ యూ ఫీల్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ప్లీజ్ do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.